తిరుపతి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడానికి 5 సాలిడ్ రీజన్స్ చెప్తాను. బెంగళూరు అండ్ హైదరాబాద్ కాదు, ఇప్పుడు వై తిరుపతి బికమ్ ఏ బిగ్ హాట్స్పాట్ అనేది ఈ వీడియోలో మీరు చూస్తారు. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి మ్యాసివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇన్ తిరుపతి. ఆల్మోస్ట్ ఫ్లైఓవర్స్ కనెక్టివిటీ రావడం వల్ల చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయ్యి యాక్సెసిబిలిటీ పెరిగింది. సో మేజర్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి తిరుపతి సరౌండింగ్స్లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, నాన్ పొల్యూటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఎక్కువగా డెవలప్ అవ్వడం వల్ల ఆల్మోస్ట్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ పెరిగే చాలా గేటెడ్ కమ్యూనిటీస్ ఫామ్ అవుతున్నాయి. థర్డ్ పాయింట్ వచ్చేసరికి డివోషనల్ ఎకానమీ. ఎవ్రీ ఇయర్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ తిరుపతిని విజిట్ చేస్తారు కాబట్టి హోటల్స్, రెంటల్స్కి, షాప్స్కి దెర్ విల్ బీ ఏ మేజర్ ఇన్కమ్ సోర్సెస్ కాబట్టి రియల్ ఎస్టేట్ డౌన్ఫాల్ అవ్వడం అసాధ్యం. పాయింట్ నెంబర్ 4, తుడా అప్రూవ్డ్ వెంచర్స్. క్లియర్ టైటిల్స్, గవర్నమెంట్ నామ్స్ ప్రకారం మన వెంచర్స్ డెవలప్ చేయడం వల్ల మెజారిటీ ఏ ఇష్యూస్ లేకుండా ప్రాపర్టీ బయర్స్ సేఫ్గా ఉంటున్నారు. పాయింట్ నెంబర్ 5 వచ్చేసరికి అఫోర్డబుల్ అండ్ ప్రాఫిటబుల్. ఏ ప్రాపర్టీని పర్చేస్ చేసినా తిరుపతి సరౌండింగ్స్లో యూ విల్ గెట్ ఏ హై రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే మెట్రోపాలిటన్ సిటీస్లో పర్చేస్ చేయడం కన్నా కూడా తిరుపతిలో ఇన్వెస్ట్ చేస్తే యూ విల్ గెట్ మేజర్ రిటర్న్స్ ఇన్ ఫ్యూచర్. రియల్ ఎస్టేట్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా ప్లీజ్ డ్రాప్ మీ అ మెసేజ్. ఐ విల్ డెఫినెట్లీ కాంటాక్ట్ యూ.